హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం భాష యొక్క ఆవశ్యకత, నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఓకే, భాష మానవ జాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. భాష జీవన తత్వాన్ని పోలినది. భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాషించబడేది అనే అర్థం కలిగినదే భాష అన్నమాట. భాష యొక్క నిర్వచనాలు మొత్తం 40 ఉన్నాయి. ఈ వీడియోలో ఒక 20ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో 20 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బెంజమిన్ వార్ఫ్. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. జాన్ స్టూఫర్డ్ మిల్. భాష మేధస్సును ప్రసరించే కాంతి. ఎడ్వర్డ్ సఫైర్. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ. ఇతను మనస్తత్వ శాస్త్ర సంబంధంగా భాషను నిర్వచించాడు. అలవోకగా ఉత్పన్నమయ్యే ధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేదే భాష. ప్రొఫెసర్ విట్నీ. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. స్టాడ్ఫర్డ్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష. నెక్స్ట్, కాంత్ డెన్ క్రేట్స్. మానవులకు భాషాపరమైన ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష. నెక్స్ట్, ఈ నిర్వచనం ప్రకారం భాష సార్వజనీనమైనది, మానవుడికే పరిమితమైంది, విశిష్టత కలది, ఒక సహజమైన మేధా సంపత్తిగా గుర్తింపు పొందింది. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంతో క్లిష్టమైనవి, అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. రామచంద్ర వర్మ. మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష. జాన్ పి. హ్యూగ్. ఒక వ్యక్తి తన ఆలోచనలకు ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. నోమ్ చామ్స్కీ. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. చామ్స్కీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైన అంశంగా ఉండి భాషాతత్వాన్ని తెలియజేస్తాయి. హకెట్. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. ఉన్నత సంక్లిష్ట సూత్రజాలవలయం భాష. ఇండ్లర్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. హెగెల్. సైద్ధాంతికతకు సంబంధించిన కళే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే. ఎమ్మన్ బాక్. అనంతమైన వాక్యాల సముదాయం భాష. బాక్ అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం. సైమన్ పాటర్. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష. వక్తకు, శ్రోతకు మధ్య నాడీ మండలంతో, మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంశ్లిష్ట మాయాజాలం భాష. ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష. ఇతను శరీర ధర్మశాస్త్ర సంబంధంగా భాషను నిర్వచించాడు. వ్యాకరణకారులు ప్రకృతి, ప్రత్యయ, పద నిరూపణయే భాష. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక.
ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం. ఇవి రెండు కలిసి పదం ఏర్పడుతుంది. నిఘంటుకారులు భాష అంటే పదాలు, వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష. సామాన్య మానవుడు భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం. నిత్య వ్యవహారంలో భాషను వైయక్తిక అవసరాలకు అనుగుణమైన పరికరంగా ఉపయోగించుకుంటారు. భాషోపాధ్యాయుడు భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం. తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం. విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు తమ చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేస్తాడు. నెక్స్ట్ వీడియోలో 21 నుంచి మిగిలిన 44 వరకు భాషా నియమాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.